హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో బ్రో, ఈరోజు మనం తెలుగు బాయ్ నిఖిల్ మోటో వ్లాగింగ్ సెటప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలామందికి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడగడం జరిగింది మీ మోటో వ్లాగింగ్ సెటప్ వీడియో చేయండి అని. అండ్ మళ్ళీ కామెంట్ బాక్స్లో కూడా కొంతమంది పెట్టారు, బట్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలామంది మెసేజ్ చేశారు మీ మోటో వ్లాగింగ్ సెటప్ ఒకసారి చూపించండి అని చెప్పి. సో నాది వచ్చేసి హెల్మెట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, యాక్సెసరీస్ గురించి కూడా అన్ని అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు ఈ యూనిట్కి సంబంధించిన హెల్మెట్ మోటో వ్లాగింగ్ సెటప్ గురించి సంబంధించినవన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఆడియోని వీడియోని సింక్ చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. సో ఇది వచ్చేసి బోయా MM1 బోయా MM1 ఏదో మైక్ ఇది ఇక్కడ పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది వచ్చేసి నా స్టీల్ బర్డ్ SBA1 హెల్మెట్ అనమాట. అండ్ మనకి ఇప్పుడు మోటో వ్లాగింగ్ సెటప్కి నేను యూస్ చేసిన మెటీరియల్స్, యూస్ చేయబోయే మెటీరియల్స్. సో ఫస్ట్ వచ్చేసి యాక్షన్ కెమెరా గోప్రో, అండ్ సెకండ్ వచ్చేసి జే మౌంట్, అండ్ ఇది గోప్రోని దీన్ని ఫిట్ చేయడానికి స్క్రూ, అండ్ ఇంకోటి ఈ ఫ్లాట్ మౌంట్ అనమాట. సో మోస్ట్లీ గోప్రోకి అయితే డెఫినెట్గా వస్తాయి. వేరే యాక్షన్ కెమెరాస్ ఏ తీసుకున్నా కానీ మ్యాక్సిమం ఇవైతే ఉంటాయి, లేనిదైతే నేను ఎక్కడ చూడలేదు. సో మ్యాక్సిమం హెల్మెట్కి ఫిట్ చేసుకునే వస్తువులు అయితే ఇస్తారు యాక్షన్ కెమెరా తీసుకున్నప్పుడు. సో ఫ్లాట్ మౌంట్, జే మౌంట్, ఈ స్క్రూ ఒకటి. సో ఇవన్నీ కలిపి గోప్రోని ఫిట్ చేయడానికి అవుతుంది అనమాట పని. అండ్ ఇంకోటి వచ్చేసి మనం స్టాండర్డ్గా ఫిట్ చేయడానికి గోప్రోని ఇంకోటి యూస్ చేస్తాం. సో అది వచ్చేసి ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దాం. సో ఇదేనమాట ఇప్పుడు తీసుకొచ్చిన వస్తువు, ఎంసీల్. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్స్ చేసి మనం హెల్మెట్కి గోప్రో మౌంట్ని స్టిక్ చేస్తాం. సో ఇప్పుడైతే వేరే స్ట్రాప్స్ కానీ వేరే వచ్చినాయి, కాకపోతే మోస్ట్లీ ఈ 2 ఎక్కువ ప్రిఫర్ చేసి అతికిస్తుంటారు ఎంసీల్. సో నేను ఇప్పటికి కూడా ఎంసీలే వాడుతున్నాను. మేబీ నెక్స్ట్ హెల్మెట్కి ఏమైనా అప్గ్రేడ్ అయితే అప్పుడు స్ట్రాప్ తీసుకుంటాను, ఎందుకంటే నేను దీనికి ఆల్రెడీ ఎంసీల్ పెట్టి స్టిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అది తీసి లేకపోతే మళ్ళీ దానికి వేరే స్ట్రాప్ పెట్టి అదంతా తలకాయ నొప్పి. సో ముందేది ఉందో సేమ్ దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను ఇప్పటికి. అవి ఉన్నా కానీ చాలా మంది మాత్రం ఎంసీలే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే స్టాండర్డ్ గా ఫిట్ అయిపోయి ఉంటుంది హెల్మెట్ అని చెప్పేసి. సో ఎంసీల్ ఒకటి పక్కన పెట్టాను. అండ్ ఇంకోటి వచ్చేసి గోప్రో తీసుకుంటే ఆడియో రికార్డ్ చేయడానికి కంపల్సరీ గోప్రో అడాప్టర్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ఫిక్స్ చేయడానికి అయితే కొంతమంది వెల్క్రూ యూస్ చేస్తారు. సో మోస్ట్లీ వెల్క్రూ వినే ఉంటారు మీరు. సో నేనైతే మాత్రం ఆ అడాప్టర్ ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం కదా హెల్మెట్ కి. సో గోప్రో ఇక్కడ వస్తుంది, హెల్మెట్ కి అడాప్టర్ ఇక్కడ వస్తుంది. సో ఆ అడాప్టర్ నేను ఫిక్స్ చేయడానికి మేబీ ఇది ఎవరు యూస్ చేయరు అనుకుంటా, నేను ఈ గ్లూ గన్ యూస్ చేస్తాను. ముందైతే నేను ప్లాస్టర్ వేసి వెల్క్రూ పెట్టి యూస్ చేశాను, అది కూడా ఊడిపోయింది ఒకసారి. అండ్ దాని తర్వాత ప్లాస్టర్ వేసి పెట్టేవాడిని, ప్లాస్టర్లన్నీ చిరాగ్గా కనిపించాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఇది నాకు క్రాంతి అని చెప్పేసి ఒక అన్న ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది గ్లూ గన్ని. సో ఈ గ్లూ గన్ని నేను ఇది హాట్ గ్లూ అనమాట. ఈ గ్లూ గన్తో మనం ఇక్కడ హెల్మెట్కి ఎక్కడైతే అక్కడ వేసేసి దీనిపైన అది స్టిక్ చేస్తే స్టాండర్డ్గా ఉండిపోద్ది. సో అందుకని చెప్పి నేను ఈ గ్లూ గన్ యూస్ చేస్తాను. సో అంత ఎందుకు అని చెప్పేసి స్టార్టింగ్ ట్రైల్ వేసే వాళ్ళు ప్లాస్టర్లు వేసుకుని అతికిచ్చేసుకున్నా ఓకే, కానీ తర్వాత ఇది కొంచెం నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తుంటాను ఇది, ఎందుకంటే పీకేయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి పవర్ సప్లై ఉంటుంది కదా, పవర్కి పెట్టి ఇది హాట్ గ్లూ కరిగించి గ్లూ వేసి స్టిక్ చేసుకుంటాను అనమాట నేనైతే. సో నెక్స్ట్ ఇది ఒక మెయిన్ థింగ్ అనమాట. గోప్రో ఒక ఎత్తు, అండ్ దాని తర్వాత అడాప్టర్ ఒక ఎత్తు అయితే, దాని తర్వాత మనకి మైక్ కూడా అంతే అవసరం. ఇది మోనో మైక్ అనమాట. సో ఈ మైక్ ని నేను ఇక్కడ అడాప్టర్ కి ఫిట్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోతాను. లోపలికి తీసుకెళ్ళి లోపల చిన్న దగ్గర పెట్టుకుంటాను అనమాట ఈ మైక్ ని. సో ఈ మైక్ ని లోపల తీయడానికి బ్లాక్ టేప్, ప్లాస్టర్, ఎలక్ట్రిక్ టేప్ అనమాట. మొత్తం సామాన్లన్నీ ఇవన్నమాట. ఇప్పుడు ఇది గోప్రోతో షూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ గోప్రో ఒకటి మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అన్ని వస్తువులతోటి మనం ఈ హెల్మెట్ పైన స్టిక్ చేద్దాం. సో బేసిక్గా నేను ముందు ఈ హెల్మెట్కి మొత్తం సెటప్ అంతా ఉంది. సెటప్ అంతా చేసిన తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు కాబట్టి మన వాళ్ళంతా కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది నాకు మోటో వ్లాగింగ్ సెటప్ చూపించమని చెప్పి. సో నేను ఉన్నదాన్ని పీకేసి వీడియో చేయడం ఎందుకు, ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు చేద్దాంలే, లేకపోతే హెల్మెట్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను కదా, మేబీ హెల్మెట్ అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ ఫిట్ చేస్తాం కదా, అప్పుడు చూపిద్దాంలే అనుకున్నాను. కాకపోతే మనకి వాతావరణం ఇలా తీసుకొచ్చిందనమాట. మొన్న వాతావరణాన్ని ఎందుకు అంటానంటే, మొన్న వేరే ప్లేస్కి రైడ్ చేస్తున్నాను. నేను వ్లాగ్ ఏం చేయట్లేదు, అండ్ నేను మా ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి రైడ్ చేస్తున్నాం మొన్న. సో అప్పుడు రైడ్ చేస్తుంటే ఆబ్వియస్లీ కెమెరా ఇవన్నీ ఉంటాయి కదా మనకి. సో
గట్టిగా రెయిన్ పడడం స్టార్ట్ అయిందనమాట. రెయిన్ పడినాక నేను ఆబ్వియస్లీ ఇవన్నీ గోప్రో ఒకటి, అడాప్టర్ ఒకటి, మైక్ ఒకటి మొత్తం అన్ని తీసి బ్యాగ్ లో పెట్టేశాను. అండ్ అప్పుడు ఎదురు మనకి చిన్న దగ్గర ఆల్రెడీ ఎంసీల్ ఫిట్ చేసింది ఉంది కదా, సో ఇదంతా తడిసిపోయి మొత్తం కొంచెం ఇది పైకి లెగిసిపోతుంది అనమాట. మౌంట్ ఇక్కడ ఫ్లాట్ మౌంట్ పైకి లెగిసిపోతుంది. సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది మళ్ళీ తీసి మొత్తం పెంట చేయడం ఎందుకు, మళ్ళీ తీసినప్పుడు ఇది ఇరిగిపోయినా ఇరిగిపోద్ది, ఇది ఎలాగో ప్లాస్టిక్ కాబట్టి ఇది ఇరిగిపోయినా ఇరిగిపోద్ది. సో అందుకని చెప్పి మనకి ఈ జే మౌంట్ ఉంటుంది కదా, సో ఈ జే మౌంట్ మనం దీంట్లో పెట్టుకొని దీనికి కెమెరా పెట్టుకుని అప్పుడు స్క్రూ పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ జే మౌంట్ తో పాటు ఈ ఎంసీల్ వేసి ఈ జే మౌంట్ తో పాటు స్టిక్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే దీనిపైన మొత్తం ఎంసీల్ వేసి ఫిట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మనం తీయడం ఇరగొట్టుకోవడం తీయడం ఏముండదు అనమాట. సో ఇప్పుడు ఈ ఎంసీల్ మొత్తం మిక్స్ చేసి ఈ పైన దీనికి అతికిచ్చేస్తాను. సో దీనికి అతికిచ్చేసినాక గోప్రో ఫిట్ అయిపోద్ది పర్ఫెక్ట్ గా. సో గోప్రో ఫిట్ అయిపోయినాక అడాప్టర్ సెట్ చేద్దాం. నేను హాట్ గ్లూ గన్ తో ఎలా స్టిక్ చేస్తానో చూపిస్తాను మీకు. అండ్ దాని తర్వాత మైక్ లోపల నుంచి తీసుకెళ్లి మైక్ కూడా లోపల చిన్న దగ్గర ఫిట్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఎంసీల్ తో దీన్ని పైన మొత్తం జే మౌంట్ స్టాండర్డ్ గా ఫిట్ చేసేద్దాం. సో ఈ కలర్ని రెండు బాగా మిక్స్ చేసేయాలన్నమాట. సో ఈ రెండు బాగా కలిసి వరకు మిక్స్ చేయాలి. సో ఇలా మిక్స్ అయిపోయిన ఎంసీల్ని తీసుకొని మనం సో ఇప్పుడు దీని చుట్టూరు అంటించేస్తాను అనమాట. సో ఇది ఊడిపోయేటట్టు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక మార్క్, ఇది ఊడిపోయి బయటకు వచ్చేసేలా ఉంది. సో ఇప్పుడు ఈ చుట్టూరు మొత్తం ఇది అంటించేస్తాను ఎంసీల్. సో దీనివల్ల ఏంటంటే ఇంకా స్టాండర్డ్ అయిపోయినట్లు లెక్క అనమాట ఇది. సో ఇలా కంప్లీట్గా మొత్తం స్టిక్ చేశాను అనమాట. సో ఇప్పుడు అది గట్టిగా అయ్యే వరకు కొద్దిసేపు ఎండలో వదిలేద్దాం దీన్ని. సో ఇప్పుడు మనం దీనికి పెట్టిన ఎంసీల్ అయితే స్టిక్ అయిపోయింది. మొత్తం గట్టిగా రాడ్ లాగా అయిపోద్ది అనమాట. సో ఇంకా కొంచెం ఎండాలి, కాకపోతే ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఎండలో పెడతాను నేను. సో కొత్తగా ఎవరన్నా ఎక్స్ట్రా కాషియస్ ఉంటారు కదా, సో ఎవరన్నా ఎందుకు తర్వాత మళ్ళీ రిస్క్ తీసుకోవడం అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇలా జే మౌంట్ కూడా చేసేసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం అంతా ఒక సెటప్ లాగా ఇలా ఉండిపోద్ది. అప్పుడు ఓన్లీ మనం ఈ గోప్రో అండ్ ఇది రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది దీనికే ఉండిపోద్ది అనమాట హెల్మెట్ కి. సో ఇది ఉండిపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనకి ఈ జే మౌంట్ తీసేయాలని ఏం లేదు. సో ఇప్పుడు మనం మన హెల్మెట్ కి ఈ స్క్రూ అండ్ ఈ గోప్రో బిగించేద్దాం. సో చూసారు కదా, అది సెట్ అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీనికి ఈ అడాప్టర్ కనెక్ట్ చేద్దాం. ఈ అడాప్టర్ కనెక్ట్ చేసినాక మనకి ఇది ఇలా ఎలాడుతుంటది. సో మనం ఈ గ్లూ గన్ తో ఈ అడాప్టర్ ని ఇక్కడ ఫిట్ చేసేద్దాం. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత మైక్ కనెక్ట్ చేసేది కూడా చూపిస్తాను. గ్లూ తోటి మొత్తం ఈ అడాప్టర్ని అంటించేసాం కదా, ఇప్పుడు మైక్ని లోపల ఇన్సర్ట్ చేద్దాం హెల్మెట్ లోపల. ఈ ప్యాడింగ్ రిమూవ్ చేస్తాను అనమాట ఫస్ట్. సో దీంట్లో ఈ వైర్ మొత్తం లోపల పెట్టేసేంతవరకు లోపల పెడతాను. అండ్ ఈ మైక్ వచ్చేసి నేను ఇక్కడ ఈ చిన్న దాకా తీసుకొని వస్తాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి చిన్న వరకు వచ్చేసింది మైక్ ఇది. సో ఈ మైక్ అంతా లోపల పెట్టేసి ఇంకా దీన్ని ఇక్కడ నేను స్టిక్ చేసేస్తాను మొత్తం. అండ్ మన దగ్గర బ్లాక్ టేప్ ఒకటి ఉంది కదా, ఈ బ్లాక్ టేప్ వేసి నేను ఇక్కడ దీన్ని అతికిచ్చేస్తాను. ఇలా అతికిచ్చేస్తాను అనమాట. సో చూసారు కదా, ఇదే అనమాట మన కంప్లీట్ మోటో వ్లాగింగ్ హెల్మెట్ సెటప్. మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడేమో గోప్రో మొత్తం ఫిట్ అయిపోయి ఉంటుంది ఫ్రంట్ లో, అండ్ పక్క వచ్చేసరికి ఈ మైక్ అడాప్టర్ అనమాట. సో ఇవి తీయడం కూడా చాలా ఈజీ అనమాట. మైక్ అడాప్టర్ తీసేసి ఇన్ కేస్ గ్లూ మళ్ళీ అది స్టిక్ అయిపోయి ఎండిపోదు, అది మనం తీసామంటే ఎండిపోయినాక అది ఊడిపోద్ది అనమాట. నార్మల్ గానే మామూలుగా అలా బయటకు వచ్చేస్తుంది. అది గ్లూ స్టిక్స్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి. అవి అయిపోయినా కానీ మనం అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ వరకు అయిపోయినాక మనం ఈ మైక్ అనమాట, ఈ మైక్ లోపల తీసుకొచ్చి ఈ ప్యాడింగ్ లోపల ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా, సో ఏ మైక్ అయినా సరే ఎక్స్ట్రా వైర్ ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉంటుంది. సో అదంతా రోల్ చేసి లోపల పెట్టేశాను. కనిపించింది కూడా కనిపిస్తుంది, అది ప్యాడింగ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ లోపల ఈ మైక్ అదనమాట నా మోటో వ్లాగింగ్ కంప్లీట్ సెటప్. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. సో మోస్ట్లీ చాలా మంది సరదాగా చూసుంటారు ఈ వీడియో, కాకపోతే కొంతమంది మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి చూద్దామని చెప్పి చూసుంటారు. ఒకవేళ కొంచెం అర్థం అవ్వనట్టు అనిపిస్తే ఎక్కడైనా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపించే ఐడికి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఈ వీడియో కిందే దిస్ ఇస్ తెలుగు బై నిఖిల్ సైనింగ్ ఆఫ్.